వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం మనం. మీరు ఒక కథ మిస్ అయినా కూడా ఒక వీడియో మిస్ అయినా కూడా ముందున్నది తెలియదని చెప్పారు. సో అందరం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నాము. మనం సిరీస్ ప్రకారం కూడా పెడుతున్నాం 1, 2, 3 అని. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండో మజిలీ అని పెట్టకుండా 1, 2, 3 వైజ్ గా పెట్టిన నెంబర్లు పెడితే రెండో మజిలీలో పెద్ద కథ ఉంటుంది, అది పూర్తి కాలేదనుకో అది మూడో మజిలీలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా స్టోరీస్కే నెంబర్స్ ఉంటాయి, చూసుకోవాలి జాగ్రత్తగా, అంతే. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి మామిడి పండ్లు దొరికినాయి, 5గురు కూడా పంచుకున్నారు. మరి పిల్లలు పుట్టారా? అసలు తర్వాత ఏం జరిగింది? మామిడి పండు దొరికింది, మామిడి పండు ముక్కలు చేశారు, పిల్లలు పుట్టారు. ఒక పండే కదండి, ఒకటే పండు. 5 ముక్కలు చేసుకున్నారు, 5గురికి పిల్లలు పుట్టారు. అయితే ఈ గోపుడు ఉన్నాడు కదా మణిసిద్ధుడి దగ్గర, వాడు ఆశ్చర్యంగా మామిడి పండు తింటే పిల్లలు పుడతారంటే, సరే పోనీ పుట్టారు. ఇందాక ఏదో కథ చెప్పారు కదా, కృష్ణదేవరాయలు కథ చెప్పుకున్నాం కదా. ఈ మామిడి పండు ఎక్కడిది అసలు, ఎక్కడి నుంచి వచ్చింది మామిడి పండు అంటే అప్పుడు ఈయనకి సంతోషం వచ్చింది. వాడికి కథలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎప్పుడు వస్తుంది మనకి? ముందు కథ అర్థమైతే తర్వాత కథ ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అర్థం కాని వాడికి ప్రశ్నలు ఉండవు కదా, వాడు ప్రశ్నించాడంటే వాడికి కథ బాగా అర్థమైందని చూద్దాం అని ఆ మణిని పట్టుకుని ఆ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథను చూశారు. పూర్వమట శుద్ధిమతి అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. ఈ శుద్ధిమతి ఏంటంటే అమ్మా నాన్న చనిపోయాక కొంచెం పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వెళ్ళాడు. కాశీపట్టణం చేరుకుని ఎవరో గురువులను ఆశ్రయించి ఆ గురువాశ్రమంలో ఉండిపోతే మెల్లిగా చదువు వచ్చింది స్లోగా. మామూలుగా 8 ఏళ్లకి విద్యాభ్యాసానికి వెళ్తారు పిల్లలు. ఇతను బాగా 17-18 సంవత్సరాలు వచ్చేసినాయి. అట్లా మెల్లిగా ఉండి పిల్లలందరూ తనతోటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే తనతో పాటు పాఠం మొదలుపెట్టిన చిన్నపిల్లలంతా వెళ్ళిపోయారు. ఇతను మాత్రం వెళ్ళాల. చదువు అయిపోయింది అని అనుకోకుండా, ఆ గురువుని వదిలిపెట్టకుండా ఇక వివాహము, ఇంటికి వెళ్ళి ఎందుకు, ఇంటి దగ్గర ఎవరు లేరు, తాత నాన్న ఎవరు లేరు, ఇంకెందుకని అక్కడే ఉండిపోయాడు. చాలా వయసు వచ్చేదాకా అక్కడే ఉండి విద్యాభ్యాసం చేస్తూ తను కూడా గురువుగారే అయిపోయాడు. కానీ అక్కడే ఉండిపోయాడు. కొత్త శాస్త్రాలు, కొత్త కావ్యాలు చదువుకుంటూ గురువుగారి దగ్గర ఆ ఆశ్రమంలోనే ఉండిపోయాడు. బాగా పెద్దవాడయ్యాక సరే కొంతమంది శిష్యులతోటి కలిసి అతనికి పుట్టిన ఊరు మీద గాలి మళ్ళింది. మనకు కూడా అలా అనిపిస్తుంది కదా, ఊరు పిలుస్తోంది అంటుంటాం మనం. ఆ ఊరు పిలిచిందనమాట. ఇతను పిలిస్తే ఇతను ఏం చేశాడు, కొద్దిమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని తన సొంత ఊరు వెళ్ళాడు. ఎవరు గుర్తుపడతారా, తను చిన్నప్పుడే వచ్చేసాడు. ఇహే ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్తే అందరూ ఓరి నువ్వట్రా, ఎంత వాడి అయ్యావు నాయన అని ఊళ్ళో వాళ్ళు బాగా ఆదరించారు. వీళ్ళ నాన్నని తెలిసిన వాళ్ళు, తాతను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది తాతను చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు, ఇట్లా అన్ని కుటుంబాల వాళ్ళు అతన్ని ఆదరించారు. ఆ ఊళ్ళో శిష్యులతో సహా ఉన్నాడు. ఉంటే ఆ ఊళ్ళో ఉన్న ఒక దూరపు చుట్టం ఒక ఆయన, ఇతను పెద్దవాడు అప్పటికే, మరి నడి వయసు వచ్చేసినా కూడా ఆలోచించకుండా ఒక 15-16 ఏళ్ల కూతురుంది, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, 30 ఏళ్ల మగవాడు 3 ఏళ్ల ఆడది లెక్కైనా పెళ్లి చేసేవాళ్ళు. ఈ 15-16 ఏళ్ల పిల్లని 40 దాటి 50 పడికి దగ్గరగా ఉన్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అమ్మాయి మొదట కొంచెం మొహమాటంగా ఉంటుంది, కానీ క్రమంగా అమ్మాయికి అలవాటైంది. ఇంట్లో ఇంకో ఆడవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పట్లాగా ఒంటరి కాపురాలు ఆనాడు లేవు కదా, పెద్దవాళ్లతో పాటు ఉండేవాళ్ళు. పుట్టింటిని వదిలిపెట్టి ఇతని దగ్గరకు వచ్చాక ఈ అమ్మాయి ఏం చేసింది, విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో యాక్టివ్గా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ఈయన నేను పెద్దవాడిని, ఈ అమ్మాయి చిన్నపిల్లలతో స్నేహం చేస్తుందని పుట్టేసింది అతనికి. అనుమానంగా ఉండేది భార్య మీద. ఒక్కోసారి నిర్ధారణగా కూడా అనిపించేది. ఏమి నిర్ధారింపబడలేదు, అతని ఉద్దేశం అనమాట. ఆ అమ్మాయి ఎంత చనువుగా మాట్లాడుతూ ఉండేసరికి అందరితోటి, ఆ పిల్ల ఇక్కడ ఎవరూ లేరు, ఈ ఉన్న మగపిల్లలు చదువుకునే పిల్లలతోటి కొంచెం చనువు జతాయించి ఉండేదన్నమాట. ఒకసారి విసుగు పుట్టింది, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనుకున్నాడు. భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. గురువుగారు ఇట్లా తమను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని శిష్యులకు తెలిసిపోయింది. ఆయన వెంబడపడి వెళ్ళారు. మీరు వెళ్ళొద్దు వచ్చేసేయండి వెనక్కి అని. అలా వీళ్ళు మాట్లాడుకుంటూనే చాలా ఊరు దాటేసి ఇంకో ఊళ్ళో చేరిపోయారు. ఆయన రానన్నాడు. సరే ఇలా ఏమైంది, వాళ్ళు ఏదో ఒప్పించారు, కాదు మా చదువు అయిపోయాక మీరు కాశీ వెళ్ళిపోదురు కానీ మా చదువు అయ్యేదాకా ఉండండి అని బతిమలాడారు. వాళ్ళకి తెలిసింది గురువు అమ్మగారి మీద అనుమానంతో ఈ పని చేస్తున్నాడు అని తెలిసింది. సరే వాళ్ళు ఏదో బతిమలాడుకున్నారు. ఇంతలో ఏమైంది, వాళ్ళు చేరిన ఊళ్ళో ఒక బ్రాహ్మడి వాకిట్లో కూర్చున్నారు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఏ కులస్తులైనా కూడా ఇలా బ్రాహ్మలు ప్రయాణంలో ఉన్న వాళ్ళు కనపడితే వంట చేసుకుని వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఒకే జాతి వాళ్ళు అనుకో, అంటే బ్రాహ్మలనే కాదు ఎవరైనా సరే, మా ఇంట్లో ఏదో కలో గంజో మాతో పాటు మా ముద్ద తిన్నాయినా అని ప్రయాణంలో ఉన్న వాళ్ళని ముద్దలు తినిపించేవాళ్ళు, ఓ ముద్ద పెట్టేవాళ్ళు. లేదా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు, వండుకునేందుకు సరిపడా ఏదో సామాగ్రి, పప్పు ఉప్పు ఇచ్చి 2 గిన్నెలు ఇచ్చి ఓ పెడగా వంట చేసుకునేందుకు అవకాశం ఇచ్చి చేసేవాళ్ళు.
అయితే ఒక బ్రాహ్మణ కుటుంబానికి వాకిట్లో, వాళ్ళ ఇంటి వాకిట్లో కూర్చున్నారు వీళ్ళు. కూర్చుంటే ఆవిడేమంది, ఇంతమంది చక్కగా ఒక సద్బ్రాహ్మణులు ఉన్నాడు, గురువు గారు శిష్యులు కనపడుతున్నారు కదా వేదాభ్యాసం చేసుకునే పిల్లలని. ఆవిడేమంది, బాబు ఇవాళ స్వయంపాకం నేను ఇస్తాను, మా ఇంట్లో అన్నం వండుకుని తిందురు కానీ రండి అని అందరినీ పిలిచింది లోపల. సరే వీళ్ళు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. సరే స్వయంపాకం ఇచ్చింది కదా, గురువుగారు ఏం లేవు, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఈ పిల్లలు కూడా ఒట్టి చేతులతోటే వచ్చారు. సరే అన్నం వండుకు తిందాం కదా నా ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంటి ఓనర్కి భార్య మీద విపరీతమైన అనుమానం అంట. ఎప్పుడైతే ఇంతమంది విద్యార్థులు వీళ్ళు లోపలికి వెళ్తానో తను దూరం నుంచి చూసి, అమ్మో నా పెళ్ళాం ఎవరితోటో స్పెండ్ చేస్తుందని ఆయనకు అనిపించేసింది. ఏం చేశాడు, లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూశాడు. వాళ్ళంతా ఓ పక్కన వండుకుంటున్నారు, ఈవిడ తన పడవటి ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే గది తలిపేసేసాడు బయట నుంచి. వేసేసి పరిగెత్తుకుంటూ తన ఊరి రాజ్యానికి రాజైన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. చిన్న రాజ్యం అది. రాజుగారికి చిన్న పురోహితుడు ఇతను. నా భార్య మంచి ప్రవర్తన లేదండి, ఎంతమందో వచ్చారు అమ్మాయి కోసం, ఇంట్లో ఉన్నారు, మీరే న్యాయం చేయాలని రాజుగారిని తీసుకొచ్చాడు. ఊరిని రాజు వచ్చాడు. వచ్చేసరికల్లా సరే ఏమి తెలిసింది, ఆ అమ్మాయి తలుపు తీశారు. ఈ బయట ఉన్న వాళ్ళు శిష్యులు చెప్పారు, మేము ఫలానా ఇదండి మా గురువుగారు ఇలాగా గురువు గారి మీద అనుమానపడి ఆయన కాశీపట్నం వెళ్ళిపోతున్నారు, మేము బతిమలాడడానికి ఆయన వెనకాల వచ్చాం, ఈ అమ్మగారు భోజనం వండుకోండి ఆయన అంటే కేకేస్తే మేము అన్నం తినడానికి వచ్చామండి, వంట చేసుకుంటున్నాము, అసలు ఆవిడెవరో కూడా మాకు తెలియదు అని చెప్పారు. మాట నమ్మాల్సిందే, అందరూ ఒకే మాట చెప్తున్నారు కదా. సరే ఆవిడ గది తలుపు తీశారు. ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, వీళ్ళు ఏదో సద్బ్రాహ్మలు ఇంతమంది ఒకేసారి ఎట్లా దొరుకుతారని వాళ్ళకి స్వయం పాకం ఇచ్చాను. నా భర్త స్త్రీలని అనుమానించి దుర్బుద్ధి ఉన్న మూర్ఖుడు ఒకడు, నా పెళ్ళ మంచిది కాదు ఇలా ఏదో చేస్తోంది అని చెప్తే చూడ్డానికి వచ్చిన మూర్ఖుడు ఉన్న రాజ్యం ఇది, దిక్కుమాలిన రాజ్యం, ఈ రాజ్యంలో ఉండకూడదు నేను అందుకే అనేసరికి రాజుగారికి తగిలింది, సిగ్గేసింది, ఆయనకి మొహమాటం వేసింది చాలా. సరే సారీ చెప్పుకున్నాడు, ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, అక్కడి నుంచి కేకలేసాడు. బ్రాహ్మణి ఇలా ప్రధానికి ఇలా అనుమానిస్తావా, స్త్రీని అనుమానిస్తే ఎట్లా, నీ తల్లి కూడా స్త్రీయే కదా అని ఆయన ఆ బ్రాహ్మణ్ణి పురోహితుడిని సెట్ చేశాడు. అక్కడి నుంచి ఈ శుద్ధమతితోటి మాట్లాడి అయ్యా ఇదేమిటి మీరు పెద్దవారు, ఇప్పుడు చూడండి ఇతను చేసిన పనికి ఎంత నగుబాటైంది, ఆవిడ అమ్మగారు ఎంత అవమానపడింది, మీ భార్య కూడా అట్లాగే అవమానపడుతుందండి, ఇట్లా చేయకూడదు అని చెప్పాడు. సరే ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకుంటే ఈ శుద్ధమతికి చాలా బాగా చదువుకున్నాడని, చాలా సంవత్సరాల విద్యాభ్యాసం చేశాడని, ఎన్నో శాస్త్రాలు తెలిసిన వాడని తెలుసుకున్న రాజు ఏమన్నాడంటే, మీరు మీ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి రండి, అమ్మగారి కోసం బండి పంపిస్తాను, ఇక్కడే ముందుగా నాకు పురోహితుడిగా ఉండండి అని చెప్పాడు. సరే భార్యని అక్కడ ఉన్న ఇల్లు బాగలేముంది, సొంత ఊరే కానీ ఏదో ఉన్నారు అక్కడ, మిగిలిన శిష్యుల్ని అందరినీ తీసుకుని ఈ కొత్త ఊరు వచ్చేసారు. భార్యతోటి ఆయన బాగా ఉండేవాడు. సరే ఏమనుకున్నాడంటే, నేను పెద్దవాడిని అయ్యాను, సంతానం కలగలేదు అని చెప్పి సంతానం కోసం ఆయన శ్రీశైలం వెళ్ళి తపస్సు చేసేట కొద్ది రోజులు. అక్కడ వరప్రసాదంగా ఒక మామిడి పండు దొరికింది అతనికి. ఆ మామిడి పండు పుచ్చుకుని ఇంటికి వస్తున్నాడు ఈ భార్యని అనుమానించి పారిపోయిన గురువుగారు. ఈ మామిడి పండు పట్టుకొస్తూ సాయం సంధ్యా సమయం అయింది, సంధ్యావందన సమయం అయింది అని చెప్పి ఏం చేశాడు, ప్రసాదంగా దొరికిన వస్తువుని నేల మీద పెట్టడం ఏమిటని దాన్ని ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మల్లో ఇరికిచ్చి పెట్టేది. ఆయన దగ్గర సంచి లేదా అంటే లేదు, పండే చేత పుచ్చుకుని వెళ్తున్నాడు. ఆ పండు పెట్టేసరికల్లా పైనుంచి వెళ్తున్న ఒక గద దీన్ని ఏదో మాంసఖండంగా భ్రమించి ఎర్రటి పండుని, అది కొమ్మల్లో ఇరుకుంది కదా, చెట్టుకు వేలాడుతూ ఉంటే పళ్ళని తెలిసేవి, ఇది పళ్ళు కాసే కాలం కాదు, మనం ముందే చెప్పుకున్న ముందు కథలో మామిడి పళ్ళ కాలం కాదు, అది ప్రసాదంగా దొరికింది అది. సరే ఆ పండు పుచ్చుకుంది, ఆ పక్షి ఎత్తేసింది ఆ పండుని. ఈయన అయ్యో అయ్యో అన్నాడు కానీ అయ్యో లేదు కొయ్యలేదు, పక్షుల వెనకాల మనుషులు ఎలా పడతారు. ఈ శుద్ధమతి గారు ఇక్కడే ఉండిపోయాడు. మామిడి పండేమో గద్దెత్తుకుపోయింది. విచిత్రంగా ఆ మామిడి పండు శూరసేన మహారాజు, ఈ మిగిలిన 4-5 ఉన్నారు కదా పిల్లలు లేని వాళ్ళు, వీళ్ళకి దొరికింది. మనం చెప్పలేకపోతాం భగవంతుడి లీలా వైచిత్ర్యం ఎలా ఉంటుందంటే, ఎవడో ఒకటి తయారు చేస్తాడు, ఇంకోటి దాన్ని అనుభవిస్తాడు. ఆయన ఏదో బాగా చదువుకున్నవాడు, బ్రాహ్మడు, ఆయన తపస్సు చేస్తే అదే కదా, ఆయన చేసిన తపస్సు తాలూకు ఫలితమైన మామిడి పండు మన ఈ రాజుగారికి దక్కిందనమాట. ఆ ప్రసాదాన్ని తిన్నటువంటి ఈ రాజుకి, మంత్రికి, పురోహితుడికి, వ్యాపారస్తుడికి, అంటే యంత్ర నిపుణుడికి 5 కొడుకులు పుట్టారు. వాళ్ళకి చక్కటి పేర్లు పెట్టారు. రాజుగారి అబ్బాయి పేరు వసంతుడు, మంత్రి గారి అబ్బాయి పేరు రాముడు, తర్వాత పురోహితుడి కుమారుడి పేరు ప్రవరుడు, వ్యాపారస్తుడి కుమారుడి పేరు సాంబుడు, శివరున్న కళాదుడు ఉన్నాడు కదా, యంత్రం తయారు చేయటం వచ్చింది, ఆయన కొడుకు పేరు దండు. వారాప్రాసాద
పేరుతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అక్షరం కలిసి వచ్చేలాగా వసంతుడు, రాముడు, ప్రవరుడు, తర్వాత సాంబుడు, దండుడు. మొదటి అక్షరాలు వరప్రసాదం. వరప్రసాదుల పేరుతోటి 5 కలిసి తిరిగేవాళ్ళు. ఈ 5 పిల్లల్ని వీళ్ళు చక్కగా పెంచుకున్నారు. ఈ వరప్రసాదుల కథలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ కీలు గుర్రాన్ని చూశాడు కదా, కీలు రథాన్ని, ఆ రథం వీళ్ళకి సంబంధించింది. ఆ కథని తర్వాయి భాగంలో విందాం. వావ్. చాలా బాగుంది రమ్మగారు, సూపర్గా ఉంది, ఇంట్రెస్టింగ్ అనిపించేస్తుంది, మొత్తం వినేయాలనిపిస్తుంది. న్యాయాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని కథలు వస్తాయో, మనకి సాధారణంగా తెలిసిన చాలా కథలు ఇందులో నుంచి వచ్చినవే. బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా విందాం మళ్ళీ. రైట్ అండి, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.